బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ నుంచి జనం పల్లెబాట పట్టారు. సంక్రాంతికి సొంతూళ్లకు తరలి వెళ్తున్నారు. దీంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై రద్దీ పెరిగింది. పంతంగి కోర్లపహాడ్ టోల్ గేట్ వద్ద వాహనాలు బారులు తీరాయి. ట్రాఫిక్ కంట్రోల్ చేయలేక టోల్ ప్లాజా సిబ్బంది చేతులెత్తేశారు. ట్రాఫిక్ సమస్యతో ప్రయాణికులు నరకం అనుభవిస్తున్నారు. టోల్ గేట్లను దాటేందుకు 2 గంటల సమయం పడుతోంది. ముందస్తు చర్యలు తీసుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇక టోల్ గేట్ల వద్ద ఏ విధంగా రద్దీ ఉందో మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చూస్తున్న మొదటి నుంచి సంక్రాంతికి సంబంధించి ఏర్పాట్లు చేయాలని చెబుతున్న అధికారుల నిర్లక్ష్యం అయితే స్పష్టంగా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం టోల్ గేట్ల వద్ద ఉన్న పరిస్థితి ఏంటి? ఫుల్ డీటెయిల్స్ ఏంటి కిరణ్? వంశీ, నిరంతరం రద్దీగా ఉండేటువంటి హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేపై సంక్రాంతి రద్దీ కొనసాగుతుంది. అయితే ఈ రోజు నుంచి సెలవులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు హైదరాబాద్ నుంచి ఏపీ ప్రాంతానికి వెళ్లేటువంటి వాహనాలతో కూడా ఇటు హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే పూర్తిగా రద్దీగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఏపీ ప్రాంతానికి వెళ్ళాలంటే ఈ హైవే పై ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ హైవే నార్కట్పల్లి తర్వాత నార్కట్పల్లి ఇటు అద్దంకి హైవేపై వాహనాలు కూడా టర్న్ అవుతాయి. ఆ నేపథ్యంలోనే ఇటు కొర్లపాడు అదేవిధంగా పంతంగి టోల్ ప్లాజాలతో పాటు నార్కట్పల్లి అద్దంకి హైవేపై ఉన్నటువంటి మార్కులపల్లి టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాలు బారులు తీరినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. గత మధ్యాహ్నం నుంచే ఎక్కువగా కూడా రద్దీ పెరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. రాత్రి నుంచి ఇంకా రద్దీ అయితే విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాయి. ఎందుకంటే సంక్రాంతి పండుగ అంటే ఏపీ ప్రజలకు ఎంతో ఇంట్రెస్ట్ గా చేస్తారు. అదేవిధంగా సంక్రాంతి పండుగతో పాటు అక్కడ కోళ్ల పందాలు ఉంటాయి కాబట్టి 11 నుంచి ఆ సమయంలో కూడా కోళ్ల పందాలు రెడీ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆసక్తిగా చూసేందుకు కూడా తరలి వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వారు కూడా అక్కడ కోళ్ల పందాలను చూసేందుకు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు. ఆ నేపథ్యంలోనే ఇటు హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. కిరణ్, చూస్తున్నాం ఒకవైపు టోల్ ప్లాజాల వద్ద లేట్ అవుతోందని చెప్తూ ఉన్నా, టోల్ ప్లాజాలను ఫ్రీ చేస్తారు అని చెప్తూ ఉన్నా, ఎక్కడికక్కడ కూడా ఇంకా టోల్ ప్లాజా దగ్గర వసూలు చేస్తున్న పరిస్థితులు అయితే స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇంకొక అంశం కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది కిరణ్. ముఖ్యంగా రోడ్డు విస్తరణకు సంబంధించి చాలా ఫ్లైఓవర్లు కూడా ఆ పనులు నత్తనడుకున సాగుతున్న పరిస్థితి. ఆ ఫ్లైఓవర్ల వల్ల కూడా పండగ సందర్భం అనే కాదు మిగతా టైంలో కూడా చాలా రద్దీ ఏర్పడుతున్న పరిస్థితి. వీటిపై అధికారులు పూర్తిగా దృష్టి సారించలేకపోయారా? నిర్ణీత గడువులోగా ఆ ఫ్లైఓవర్లను పూర్తి చేయకపోవడం కూడా ఈ రోజు ట్రాఫిక్ సమస్య పెరగడానికి కారణంగా మనం భావించవచ్చు అంటారా? మీరు అన్నట్టు గత అనుభవాలను పాఠంగా మార్చుకొని అధికారులు అదేవిధంగా టోల్ ప్లాజా సిబ్బంది ముందస్తు చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని కూడా ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. సాక్షాత్తు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గత వారం రోజులుగా కూడా చెప్తానే ఉన్నారు. ఎందుకంటే సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఇక్కడ హైవేపై చాలా రద్దీ ఉంటుంది, వాహనాలు నరకం అనిపిస్తారని ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకున్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. ఏదైతే టోల్ ప్లాజాల ఉన్నాయో ఆ టోల్ ప్లాజాల వద్ద మొత్తం కూడా ఆ ఫ్రీ టోల్ పెట్టాలనేటువంటి ప్రతిపాదన పెట్టినప్పటికీ కూడా కోమటిరెడ్డి ప్రతిపాదన ఇక్కడ కూడా లెక్కలోకి తీసుకొని పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు ఇక్కడ ట్రాఫిక్ సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ టోల్ ప్లాజా సిబ్బంది నిర్లక్ష్యం, అదేవిధంగా రోడ్డు నిర్మాణ సంస్థ సదరు గుత్తేదారుల నిర్లక్ష్యం కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే టోల్ ప్లాజాల వద్ద రద్దీతో పాటు ఇక్కడ చౌటుప్పల్ అదేవిధంగా చిట్యాల ప్రాంతాల్లో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. అక్కడ మాత్రం చాలా ఇరుకు రోడ్లు ఉన్నాయి. ఎందుకంటే హైవే మొత్తం కూడా బ్లాక్ చేసినటువంటి నేపథ్యంలో సర్వీస్ రోడ్డు నుంచి కూడా వాహనాలు వెళ్తా ఉన్నాయి. ఎందుకంటే సర్వీస్ రోడ్డు 2 లైన్ సర్వీస్ రోడ్డు నుంచి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఇలా మనం చూస్తా ఉన్నాం. కారు రేసులు తలపెట్టేటువంటి సీన్స్ ఇప్పుడు మనం టోల్ ప్లాజాల వద్ద చూస్తా ఉన్నాం. అంటే అక్కడ 8 వే లైన్ దగ్గరనే ఆ పరిస్థితి ఉంటే ఇటు చౌటుప్పల్ చిట్యాల ప్రాంతాల్లో కేవలం 2 వే మాత్రమే ఉంటది. అంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు గుత్తేదారు సంస్థ నిర్లక్ష్యం, అంటే రోడ్డు నిర్మాణ పనుల జాప్యం కావచ్చు, ఇక్కడ టోల్ ప్లాజాల వద్ద ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో ఇటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ప్రస్తుతం అయితే ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లేటువంటి రూట్ లో మొత్తం 8 కౌంటర్లు ఉంటాయి. అదనంగా 2-3 కౌంటర్లు తెరిచినప్పటికీ కూడా అక్కడ ట్రాఫిక్ ను మనం క్లియర్ గా చూస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కువగా ఈ ట్రాఫిక్ సంబంధించి అక్కడ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్, అంటే ఫాస్టాగ్ స్కాన్ చేయడంలో అక్కడ టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కో వాహనం
ముందుకు కదలాలంటే టోల్ ప్లాజాల వద్ద ముందుకు కదలాలంటే దాదాపు అరగంట నుంచి గంట సమయం పడతా ఉంది. అంటే హైదరాబాద్ నుంచి ఇటు విజయవాడకు వెళ్ళాలంటే 3 టోల్ ప్లాజాలు ఉంటాయి. ఇటు పంతంగి టోల్ ప్లాజా దాటాలి, కూర్లపాటు టోల్ గేట్ దాటిన తర్వాత నందిగామ టోల్ గేట్ దాటాల్సి ఉంటుంది. ఎక్కువగా ఈ 2 టోల్ ప్లాజాలతో పోలిస్తే అక్కడ నందిగామ టోల్ గేట్ దగ్గర కొంత ట్రాఫిక్ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ 2 ప్రాంతాల మధ్య అయితే మాత్రం విపరీతమైన రద్దీ పెరుగుతా ఉంది. ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలంటే సుమారు 6 గంటల సమయం పడుతుంది. కానీ ఈ ట్రాఫిక్ నేపథ్యంలో అదనంగా 2 నుంచి 3 గంటల సమయం పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటివరకు అయితే అధికారులు ముందస్తు చర్యలు తీసుకోలేదు. గుత్తేదారు సంస్థ కూడా పూర్తిగా చర్యలు ఎత్తేసినటువంటి పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. కిరణ్, ప్రస్తుతమైన టోల్ ప్లాజాల దగ్గర ఫ్రీ చేస్తే కాస్త ఈ ట్రాఫిక్ తగ్గే పరిస్థితులు ఉన్నాయా? ఆ దిశగా ఇప్పటికైనా అధికారులు దృష్టి సారిస్తున్నారా? ఎందుకంటే మీరు అన్నట్టుగా గంటకు కూడా అక్కడ వాహనాల సంఖ్య పెరుగుతోంది, రద్దీ పెరుగుతోంది, ట్రాఫిక్ జామ్ ఎక్కడికక్కడ ఏర్పడుతున్న పరిస్థితి. సో ఏంటి మొత్తంగా ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించారా? టోల్ ప్లాజాల దగ్గర ఫ్రీ చేసే విధంగా నిర్ణయం ఏమన్నా తీసుకోబోతున్నారా? మీరు అన్నట్టు నిజంగా ఈ ప్రతిపాదన అయితే అమలైతే మాత్రం కొంత ట్రాఫిక్ సమస్యలు గట్టెక్కేటువంటి అవకాశం, అంటే మొత్తం కాకుండా కూడా కొద్దిగా సమస్యలు గట్టెక్కే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ట్రాఫిక్ సంబంధించి ఇటు టోల్ ప్లాజాల వద్ద కూడా అక్కడ ఒక్కో స్కానింగ్ అంటే వరుస వాహనాలు వెళ్తున్నటువంటి నేపథ్యంలో కొంత ఫాస్ట్ ట్రాక్ సంబంధించి అక్కడ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అదేవిధంగా కొంతమంది ఫాస్ట్ ట్రాక్ సంబంధించి అందులో అమౌంట్ లేని నేపథ్యంలో అక్కడ డబుల్ ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది. అంటే 100 రూపాయలకు 200 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. కానీ అక్కడ వాహనదారులు అక్కడ సిబ్బందితో వాగ్వాదం దిగడం, ఆ వాహనం ముందుకు వెళ్ళలేదు, వెనక్కి వెళ్ళలేకపోవడం, ఇటువంటి సమస్యలు అక్కడ తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో ఈ టోల్ ఫ్రీ అనేటువంటి ప్రతిపాదన అమలైతే మాత్రం కొంత ట్రాఫిక్ సమస్యలు తగ్గేటువంటి అవకాశాలు అయితే ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉన్నాయి. మరోవైపు ఇటు చౌటుప్పల్ చిట్యాల ప్రాంతంలో ఫ్లైఓవర్ నిర్మాణాల పనులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడ ట్రాఫిక్ ఎక్కువగా స్తంభిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు వంశీ. రైట్, థ్యాంక్ యూ కిరణ్.